ఉండండి, అమ్మాయి వచ్చింది. ముందుగా మీ అందరికి నమస్కారం. హ్యాపీ హోలీ. నా పేరు ఆలీ. లోపల ఉంది సన్నీలోని. రాగానే వెనకాల రోల్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, మొత్తం ముందు ఫుల్ అయిపోయింది. తర్వాత అడిగా, ఏంటి అందరు ముందుకు వచ్చారన్న, సన్నీ లియోన్ డ్యాన్స్ చేస్తుంది అన్నారు. వెరీ గుడ్, చాలా సంతోషం. ముఖ్యంగా ఇందాక ఏజాజ్ వచ్చి డైరెక్టర్ గారి గురించి ఏదో చెప్పాడు, మరి ఆయన ఎప్పుడు చూశాడు నాకు తెలీదు. తర్వాత హీరోని పిలిచాడు, నీ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చింది అన్నాడు. ఏంటయ్యా నువ్వు, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే, సో ఈశాన్ గురించి చెప్పాలంటే, జనరల్గా కొంతమంది ఆర్టిస్టుల దగ్గర, అంటే సీనియర్ యాక్టర్ల దగ్గర, సీనియర్ డైరెక్టర్ దగ్గర చెప్పగానే టెన్షన్ స్టార్ట్ అవుద్ది. కానీ ఆ టెన్షన్ ఎప్పుడు నేను తనలో చూడలే. తనకేంటంటే కాన్ఫిడెన్సు, పూరి జగన్నాథ్ నా బ్యాక్ బోన్, దట్స్ ఇట్. అందుకే నేను ఈజీగా చేయగలను, ఈజీగా నా చేత చేయిస్తాడు, అంత గొప్ప డైరెక్టర్ ఆయన. అండ్ అలాగే ఇక హీరోయిన్స్ విషయంలో సమస్య లేదు, చూశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ థియేటర్ ట్రైలర్ కూడా వస్తుంటుంది, ఇక అద్భుతంగా ఉంటుంది. మరి కొత్త హీరోయిన్ని ఇంట్రొడ్యూస్ చేయాలంటే పూరి జగన్నాథ్ గారి తర్వాతే. నాకు తెలిసి దేవదాస్ సినిమా తర్వాత ఇలియానాకి ఒక 10% పేరు వస్తే, పోకిరి తర్వాత 100% పేరు వచ్చేసింది. ఎందుకంటే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి అనేది చక్కగా కెమెరా ముందు పెట్టి అద్భుతంగా, అమోఘంగా, ఆప్యాయతో, అనురాగంతో గలగల పారుతున్న గోదారిలా అని కెమెరా పక్కడి నుంచి వెళ్తుంటే ఎందుకురా నేను పెళ్లి చేసుకున్నాను అనిపించింది నాకే. అలాగే చాలామందికి అనిపించింది. తర్వాత అమ్మాయి మంచి స్టేజ్కి వెళ్ళింది, పెద్ద పెద్ద హీరోలతో యాక్ట్ చేసింది. అండ్ అలాగే రక్షిత ఈడియట్ సినిమాలో కానీ, అలాగే అమ్మ నాన్న తమిళ అమ్మాయి హాసిన్, ఆ అమ్మాయి అసలు అద్భుతమైన హీరోయిన్ అయింది. సల్మాన్ ఖాన్తో అటు తమిళ్లో, తెలుగులో, మలయాళం, కన్నడ ఆల్ లాంగ్వేజ్లో చేసేసింది అమ్మాయి. అండ్ అలాగే హీరోయిన్స్ ఈ విషయంలో ఇక ఎంతో నమ్మకంతో నా తమ్ముడిని మీ చేతిలో పెడుతున్నానని మనోహర్ గారు రావటం, అరే మనం ఏం చేస్తాం, ఆ ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు, అంత అమౌంట్ పెడతాడా లేదో తెలీదు, ఈశాన్ని ఇంట్రొడ్యూస్ చేయమంటున్నాడు ఆయన. ఏంటి అంటే ఎవరెవరో తోటి రికమెండ్ చేసి, ఓకే వీళ్ళు అద్భుతంగా, నేను ఎంత ఖర్చు పెడతానో వాళ్ళు అంత ఖర్చు పెట్టగలరు, ఆ నమ్మకం నాకు ఉందని అద్భుతంగా ఈశాన్ని పెట్టి, అలాగే హీరోయిన్స్, విలన్స్, అంత అద్భుతమైన ఒక కథని తీసుకొని ఇప్పుడు పాట చూశాను, చాలా బాగుంది, చాలా హాయిగా ఉంది వినటానికి. సో ఈ మధ్యకాలం ఈ సినిమా వస్తున్న సందర్భంగా, అలాగే మరి ఈ సినిమాలో జనరల్గా ఆలీ పూరి అనగానే ఏదో ఒక ట్రాక్ అనుకుంటారు. సో హీరోకి థియేటర్లో ఎంత అప్లాజ్ ఉంటుందో నా ఎంట్రీ కూడా అంతే అప్లాజ్ ఉంటుంది. ఒకసారి అనుకోకుండా దేశముద్రు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సెకండ్ డే మా టీవీకి లైవ్కి వెళ్ళాం మేము. లైవ్కి వెళ్ళగానే జనరల్గా హాఫ్ అన్ అవర్ మాట్లాడుతుంటారు చాలామంది. అలీ గారు, హూరి గారు ఉన్నారా? ఉన్నారమ్మా, ఒకసారి ఆయనకి ఇస్తారా? చెప్పండి అమ్మా. దేశముద్ర చూసాను, చాలా బాగుందండి, హీరోయిన్ చాలా అందంగా ఉంది, అబ్బా అల్లు అర్జున్ అయితే అదిరిపోయాడండి, మీ డైరెక్షన్ చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది అని ఆయనతో మాట్లాడేసింది. అయిపోయిన తర్వాత అలీ గారు సినిమా చూశాను, చాలా బాగుంది, ఏంటి మీకు అంత గ్యాప్ వచ్చిందా అందావిడ. నేను ఆయన మొహాలు చూసుకున్నా, ఏం చేయాలో తెలియక. ఆ సినిమాలో అంటే ఒక్కొక్కసారి భయా నీకు ఏదోటి ఆ లాస్ట్లో నువ్వు ఏదన్నా అనుకుంటే అది చేసే అంటారు. నేను అనుకుంటాను అది సంసారంలో వెళ్ళిపోద్దులే, లేకపోతే ఎడిటింగ్లో వెళ్ళిపోద్ది అనుకున్నా. కానీ ఒక్కొక్కసారి ఆర్టిస్ట్కి ఆ స్పాంటేనియస్ ఉన్నది, అక్కడ స్పాట్లో డైలాగ్ చెప్పడం,
ఆ సీన్ని ఇంకా పక్కన ఉన్న ఆర్టిస్టులతో కలుపుకోవటం అనేది ఆ ఒక లిబర్టీ పూరి జగన్నాథ్ గారు ఇస్తారు. అటు హీరోకైనా హీరోయిన్కైనా ఎనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అండ్ అలాగే వాళ్ళకి లాంగ్వేజ్ రాకపోయినా ముందుగా మాటలు ఇచ్చేసి బాగా నేర్చుకో, పర్ఫార్మెన్స్ చేయి, ఈ సినిమా తర్వాత మళ్ళీ నువ్వు గొప్ప యాక్టర్ అవ్వాలి అని చెప్పే డైరెక్టర్ పూరి జగన్నాథ్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే రిలీజ్ అయ్యాక మేము చాలా చెప్తాం, కానీ చెప్పాల్సింది ప్రేక్షకు దేవుళ్ళు. అలాగే మనోహర్ గారు ఆల్ ది బెస్ట్, ఈశాన్ ఆల్ ది బెస్ట్, అలాగే అద్భుతమైన హీరోయిన్స్ ఇద్దరికి. అండ్ అలాగే వేదిక మీద ఉన్న ఇంకొక ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు. ఎక్కువసేపు మాట్లాడుతున్న నన్ను అలా రకంగా చూస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేస్తాను మైక్. ఫస్ట్ సాంగ్ సార్ సాంగ్ లాంచ్ చేయడం మర్చిపోయాము. ఏ సంగతి? అది నెక్స్ట్ సాంగ్ అని చెప్పండి సార్. నెక్స్ట్ సాంగ్ ఆఫ్ రోగ్ లాంచ్. నెక్స్ట్ సాంగ్ నెక్స్ట్ సాంగ్ అన్నా. నెక్స్ట్ సాంగ్ ఫిఫ్త్ సాంగ్ రోగ్ లాంచ్. లాంచ్. Super నీ చేతల్లో కరగజ్జం ఉందా వచ్చి